ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు, ఆధార్ మరియు పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్, జంగారెడ్డిగూడెం. మొబైల్స్ అమ్మకాలలో సంచలనం. వేరెవరికి సాధ్యం కాని విధంగా హోల్సేల్ ధరలకే మొబైల్స్ అమ్మకాలు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు. ఆల్ బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు. సింహాద్రి మొబైల్ వరల్డ్, బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. విన్ ఫైబర్ కేబుల్ టీవీ ప్రేక్షకులకు శుభవార్త. ప్రతిరోజు రాత్రి మరియు ఉదయం విన్ కేబుల్ నందు స్థానిక వార్తలు ప్రసారం చేయబడుతున్నాయి. అలాగే స్మార్ట్ టీవీ లోకల్ ఛానల్స్ నందు కూడా ఈ వార్తలు అందుబాటులో ఉన్నాయి. మీ విలువైన వార్తా సమాచారం కూడా మాతో పంచుకోవచ్చు. మొంతా తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన 6 జిల్లాల్లో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమి బసు నేతృత్వంలోని కేంద్ర బృందం సోమ మంగళవారాలు పర్యటించనుంది. 8 మంది సభ్యులు 2 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో తుఫాన్ నష్టాన్ని పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. తుఫాన్ ప్రభావం నష్టంపై అధికారులు ఏర్పాటు చేసే ఫోటో ప్రదర్శన తిలకించారు. సోమవారం ఉదయం టీం 1 ప్రకాశం జిల్లా, టీం 2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించాయి. మంగళవారం ఉదయం టీం 1 బాపట్ల జిల్లా, టీం 2 కోనసీమ జిల్లాలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు. ఈ బృందాలలో అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ డైరెక్టర్ కె పొన్నుస్వామి, కేంద్ర జలవనరుల శాఖ సిడబ్ల్యూసి హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ బైరి, కేంద్ర విద్యుత్ శాఖ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆర్తి సింగ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ మీనా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుంకర పద్దయ్య వీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన జంట హత్యలు కలకలం రేపింది. ఈ దారుణ ఘటనకు పాల్పడింది సొంత కొడుకుగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో గునుపూడి శ్రీనివాస్ తన తల్లి గునుపూడి మహాలక్ష్మి, తమ్ముడు గునుపూడి రవితేజలను కుటుంబ హత్య చేసినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. అంతేకాక నిందితుడి మానసిక స్థితి సరిగా లేనట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా కేసును అన్ని కోణాల్లో వేగవంతంగా, పారదర్శకంగా దర్యాప్తు చేయాలని, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ఈ యొక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్ బ్రదర్కి, తర్వాత మదర్కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన సిఐ గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ చూస్తే అక్యూజ్కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళు అది చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అలాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ బ్రదర్ ఆయనకి తిట్టారు బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు, అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్. దానివల్ల అది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది. సో నౌ సెక్యూరింగ్ ఆఫ్ మోర్ సిస్టర్ ఇస్ దేర్. 2 తెలుగు రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. అల్లూరు జిల్లాలోని మినుమలూరులో 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయినట్లుగా తెలిపారు. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. ప్రయాణికులు మంచు తెరలను చీల్చుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఏజెన్సీ ప్రాంతాన్ని కమ్మేసిన మంచు అందాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాలలో మేఘాల కొండను చుట్టేసిన మంచు దృశ్యాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరో 3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడం, ప్రస్తుతం ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి దిగువ స్థాయి గాలులు రాష్ట్రం వైపు వీస్తుండటం వంటి కారణాలతో చలి తీవ్రత పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో అరకు వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఆదివారం ఆవిష్కరించారు. అశ్వారావుపేట రోడ్డు విఘ్నేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయుడు కళాభిమాని కుంద వెంకటశ్రీ రామశాస్త్రి ఈ విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక నారాయణ పాఠశాలలో జరిగిన సభలో చరణ్ మాట్లాడుతూ తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు సంతోషిస్తున్నానని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన రాజ్ కుమార్ వడియార్ ఈ విగ్రహాన్ని అద్భుతంగా మలిచినట్లు తెలిపారు. వీరిద్దరిని చరణ్ శాలువతో సత్కరించారు. శ్రీరామశాస్త్రి తన PFW బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కరటం రాంబాబు, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి, కూటమి నాయకులతో పాటు ప్రధాన రాజకీయ పార్టీల స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. బాలసుబ్రహ్మణ్యం గారి కుమారులు ఎస్పీ చరణ్ గారు వారికి అవకాశం దయచేసి వెనక వారికి అవకాశం కల్పించండి. దయచేసి కోఆపరేట్ చేయండి. శాస్త్రి గారు మీరు పైన ఉండండి. శాస్త్రి గారు మీరు పైన ఉండండి. వెనక వారికి అవకాశం. अनन्या सिनेमा डायरेक्टर प्रसाद राज गारी सभी का वेरी गुड परफॉर्मेंस. कडियम साई गारी सभी का वेरी गुड परफॉर्मेंस. కేటాయించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రావడం మాట్లాడడం బయలుదేరడం బాగుంటుంది కాబట్టి ఇక్కడ జరిగిన ఈ సంభవం అట్లాంటి విషయం అన్నమాట. నేను నాన్నగారి దగ్గర నుంచి పాటే కాదు మాట కూడా నేర్చుకోను. ఆయన విని నేనేమో కొద్దిగా మాట్లాడుతున్నాను లేకపోతే పాడుతున్నాను అంటే ఆయన పాడింది విని ఆయన మాట్లాడింది వింటారు తప్ప ఆయనతో కూర్చొని ఎప్పుడు ఒక సంభాషణ జరగలేదు. తెలుగు గురించి కానివ్వండి, సంగీతం గురించి కానివ్వండి. సో అన్నిట్లోనూ అసలు నేను అర్హుడిని కాను, దేనికి కూడా. మనల్ని కన్నవాళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు అన్న ధైర్యం మనకు ఉంటుంది పిల్లలుగా. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైంది కార్తీకం. అందులోనూ సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ఇక కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజమండ్రిలోని స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి నదిలో భక్తులు వేలాదిగా తరలివచ్చి పుణ్యస్నానాలాచరిస్తున్నారు. రాజమండ్రి చుట్టుపక్కల నుండి భారీగా భక్తులు పుష్కర్ ఘాట్కు తరలివచ్చారు. స్నానాలాచరించి పూజా కార్యక్రమాల అనంతరం గోదావరిలో కార్తీక దీపాలు వదిలారు. రాజమండ్రి కోటిలింగాల ఘాట్, మార్కండేయ ఘాట్, సరస్వతి ఘాట్, గోదావరి ఘాట్, గౌతమి ఘాట్, కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోనూ భక్తులు కార్తీక స్నానాలాచరిస్తున్నారు. గోదావరి తీరంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. 70 అంశాలతో ఈ కేబినెట్ భేటీని ముగించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ సంస్థలకు భూముల కేటాయింపుపై సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మోంతా తుఫాన్ సమయంలో కష్టపడి పనిచేసిన అందరికీ సీఎం ధన్యవాదాలు తెలిపారు. పేదలకు గృహాల కేటాయింపుపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. నివాస స్థలం లేని వారందరికీ ఇళ్లను కేటాయించే బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, భూమి సంబంధిత వివాద పరిష్కారానికి కొత్త మార్గదర్శకాలను రూపొందించడం వంటి అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖలో సేవల నాణ్యత మెరుగుపరచడం, ప్రజలకు వేగంగా పరిష్కారం అందించడం ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందశ్రీ కన్నుమూశారు. అందశ్రీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అందశ్రీ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. 1961 జూలై 18న ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేవర్తిలో అందశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లన్న. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అశువు కవిత్వ చెప్పడంలో దిట్ట అయిన అందశ్రీ ప్రజాకవి, ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ప్రజలను ఉత్తేజితులను చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణతో పాటు ఎన్నో పాటలు రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 2006లో గంగా సినిమాకు నంది పురస్కారం అందుకున్నారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తున్ చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నక్కల దైవ రూపాలుగా గొలిసి 10 నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు, సీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు, తొడబుట్టిన వాళ్ళ ఊరవు తలికి నెట్టి కులమంటూ ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.